కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం సోమార్పేటలో జరిగిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న సర్పంచ్గా గెలిచిన అభ్యర్థి సోదరుడు ఓడిపోయిన అభ్యర్థి కుటుంబంపై ట్రాక్టర్తో దూసుకెళ్లారు. ఈ ఘటనకు పాల్పడిన కూర్మ చిరంజీవిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ ఘటనలో 6గురికి తీవ్ర గాయాలయ్యాయి. వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలరాజు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పందించారు. సోమార్పేట్ ఘటన దురదృష్టకరమని, బాధాకరమని విచారం వ్యక్తం చేశారు. దాడికి పాల్పడిన వారు ఎంతటి వారైనా శిక్షిస్తామన్నారు. చట్టం ముందు అందరూ సమానమే అని మదన్ మోహన్ రావు తెలిపారు. రెండో విడతలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బాలరాజు ఎన్నికల్లో ఓడిపోయారు. ఆయన్ను పరామర్శించడానికి పలువురు గ్రామస్తులు వెళ్లారు. అందరూ ఇంటి ముందు కూర్చొని మాట్లాడుతుండగా సర్పంచ్గా గెలిచిన కూర్మ పాపయ్య సోదరుడు కూర్మ చిరంజీవి ట్రాక్టర్తో వారిపై దూసుకొచ్చి గోడను ఢీకొట్టాడు. కక్షపూరితంగానే దాడి చేశారని బాధితుడు ఆరోపించారు. సంఘటన చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. మరి పోలీసులు కూడా ఎంక్వైరీ స్టార్ట్ చేసిండ్రు. ఎంతటి వారైనా చట్టానికి బాధ్యులే, తప్పకుండా వాళ్ళు శిక్షిస్తాం, వదిలిపెట్టేది లేదు. మరి నేను కూడా పోలీసుతో మాట్లాడడం జరిగింది. మరి తప్పకుండా చర్యలు ఉంటాయని చెప్పి మీ మదన్ మోహన్ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే